హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం తీసుకుని చెప్పే టాపిక్ ఏంటంటే ఐక్యూ 007 మోడల్ మొబైల్. ఇది దీనికి వచ్చేసి ఏంటంటే కాంబో అండ్ కెమెరా గ్లాస్ పగిలిపోయింది. రీసెంట్గా కస్టమర్ తీసుకొచ్చారు. దీనికి ఏంటంటే ఇప్పుడు ఓన్లీ కాంబో, నార్మల్ కాంబో రీప్లేస్ చేస్తున్నాం. మొబైల్ అంతా వర్కింగే. కెమెరా గ్లాస్ కానీ కొంచెం దెబ్బ తగిలింది. కెమెరా చెక్ చేయాలి ఎలా ఉందనేది కండిషన్. ఈ వీడియోలో మీకు ప్రతి ఒక్కటి కూడా 1 by 1 ప్రతి స్టెప్ కూడా క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఫోన్ ఎలా ఓపెన్ చేయాలి, డోర్ ఎలా రిమూవ్ చేయాలి, అండ్ స్పీకరు అండ్ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఎలా రిమూవ్ చేసేయాలి, దాన్ని మళ్ళీ ఎలా ఫిట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. చూడండి, చేసి చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే బ్లోయర్తో లైట్గా డోర్ చుట్టూ ఫిట్ చేసుకుని తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. డోర్ తీసుకుని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏంటంటే స్క్రూ డ్రైవర్ తీసుకుని స్క్రూ డ్రైవర్తో స్క్రూలు నీట్గా అన్నీ తీసుకుని ఒక దిక్కున కవర్లో పెట్టుకుంటే మళ్ళీ మొబైల్ బిగించేటప్పుడు ఈజీగా ఉంటుంది నాకు. చాలా వరకు స్క్రూలు వచ్చేస్తాయండి. లేదంటే స్క్రూలు స్పెన్సర్తో ఒకటే తీసుకుని పక్కన పెట్టుకోవాలి నీట్గా. డోర్ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏంటంటే సిమ్ ట్రే తీసుకుంటే రింగ్ రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. అంటే సిమ్ ట్రే పెట్టుకునే స్పేస్ దగ్గర నుంచి మనం ఒక ఏదైనా అడ్జస్ట్మెంట్ పెట్టితే ఈజీగా నీకు రింగ్ అనేది ఈజీగా వస్తుంది అన్నమాట. చూడండి, 5D పేపర్తో నేను రౌండ్గా చేస్తాను. చూడండి అది ఎలా వస్తుంది అనేది రిమూవ్. అది రింగ్. అది మొబైల్ సిగ్నల్ అంతా కూడా దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది. బోర్డ్ సెక్యూరిటీ అది దీనికి వచ్చేసి డబల్ బ్యాటరీ ఉంటుందండి. డబుల్ బ్యాటరీ. అది స్పీకర్ రింగర్. అది వచ్చేసి డిస్ప్లే స్ట్రిప్. మొబైల్ స్విచ్ ఆఫ్లో ఉంది ఆల్రెడీ.
ఏంటంటే ఆల్రెడీ పగిలిపోయిన కాంబో కదా, కొంచెం బ్లోయర్తో హిట్ చేసి ఉన్నాక ఆల్రెడీ. దాని గురించి ఏంటంటే ఫ్రీగా నీకు అలా బయటికి పగొట్టుకుని రౌండ్గా కొంచెం ఫ్రేమ్కి డిస్ప్లేకి మధ్యలో కొట్టి కొంచెం అడ్జస్ట్ చేస్తే వచ్చేస్తుంది అంతే. కాంబో తీసి పక్కన పెట్టేసుకుని, అది వచ్చేసి ఒరిజినల్ పోయిన కాంబో డిస్ప్లే ఫింగర్. ఇది దీనికి వచ్చేసి ఇప్పుడు కస్టమర్ డిస్ప్లే ఫింగర్ కాంబో రేట్ ఎక్కువైపోతుందని నార్మల్గా కొంచెం క్వాలిటీ ఉన్న కాంబో ఏమంటే మన కాంబో నార్మల్ కాంబో వేస్తాం. అది ఇక్కడ బ్యాటరీ తీసినప్పుడు నేను స్పెన్సర్తో తీసాను చూడండి. ఇది నార్మల్ కాంబో ఆర్డీ కంపెనీ ఒకటి. స్పెన్సర్తో తీసిన బ్యాటరీ తీసినప్పుడు ఎవరో కూడా అలా స్పెన్సర్తో తీయకండి, ఎందుకంటే అది కొంచెం మనకు తెలుసు కనుక నార్మల్గా తీస్తాం. మీరు అలాంటిది ఏదైనా స్టీల్ దాంతో కానీ దేనితోనైనా తీసారంటే బ్యాటరీ షార్ట్ అయిపోద్ది వెంటనే. ఎక్కువగా ప్లాస్టిక్తోనే తీయండి డోర్, అది బ్యాటరీ స్ట్రిప్. నేను బ్యాటరీ స్ట్రిప్ ఎట్లా చూడప్పుడు పెట్టాను. ఇది వచ్చేసి నార్మల్ కాంబో అంటే బెస్ట్గా ఉంటుంది. నార్మల్ కాంబో అంటే అది వచ్చేసి రేడియం కాంబో వస్తుంది ఒరిజినల్. దానికి డిస్ప్లే ఫింగర్ పనిచేస్తుంది, దీనికి ఫింగర్ పనిచేయదు. మిగతా అన్నీ వర్క్ చేస్తాయి నార్మల్గా. క్వాలిటీ లైటింగ్ అది బాగానే ఉంటుంది. తక్కువ కాస్ట్లో అయిపోతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి డిస్ప్లే తీసి పక్కన పెట్టేసి చూడండి చేస్తాను. ఫ్రేమ్ ఎప్పుడు కూడా కాంబో వేసే ముందు ఫ్రేమ్ ఎప్పుడు కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. పాత గమ్ ఉండిపోతే మళ్ళీ మనం గమ్ వేసిన వెంటనే వదిలేస్తుంది. నీట్గా ఫస్ట్ ఏమంటే ఆల్రెడీ ఫ్రేమ్ క్లీన్ చేస్తాను. ఫ్రేమ్ క్లీన్ చేసి నీట్గా ఇప్పుడు గమ్ వేస్తుంది అన్నమాట. అది మళ్ళీ ఎడ్జ్కి కిందకి దిగకూడదు, దిగితే మళ్ళీ డిస్ప్లే అంటే అడిగిన అంటికే ఫ్రేమ్కి అంటుకుపోద్ది. ఓన్లీ అంచు మాత్రమే నీట్గా అంటించాలి. అలా గమ్ అప్లై చేస్తే నీట్గా కింద ఎక్కడా కూడా డౌన్ అవ్వకుండా చూసుకుంటే సరిపోతుంది. లేదంటే కాంబో మనం ఫిట్ చేసినప్పుడు కాంబోకి అంటుకుపోద్ది గమ్ము. ఇదంటే ఓన్లీ గ్లాస్కి మాత్రమే అంటుకుంటుంది సైడ్. ఇది వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే మనం ఓపెన్ చేసిన దగ్గర నుంచి మొత్తం ఫిట్టింగ్ వరకు కూడా తీసిన వీడియో అది. డిస్ప్లే స్ట్రిప్ పెట్టిన తర్వాత బ్యాటరీ స్ట్రిప్ పెట్టుకుని
అప్పుడు చూడండి, లాక్ చేయాలి స్లిప్ రెండు కూడా. చాలా వరకు కూడా దాని స్క్రూలు దానికి వేసుకుంటేనే బెటర్. ఎందుకంటే కొన్ని స్క్రూలు ఇప్పుడు స్క్రూలు ఇప్పినప్పుడు జాగ్రత్తగా తీసుకుని మనం ఒక దిక్కుని చెప్పుకుంటే మళ్ళీ బిగించేటప్పుడు దాని స్క్రూ దానికి వేసేస్తే అంటే కొంచెం అడ్జస్ట్మెంట్లు ఉంటాయి. కొన్ని వేరే దాని స్క్రూలు దీనికి ఎప్పుడైనా బిగించినప్పుడు డిస్ప్లేలో దిగిపోద్ది స్క్రూ, అప్పుడు డిస్ప్లే పోయే అవకాశం ఉంటుంది చాలా వరకు. దేని స్క్రూలు దానికంటే ఒక సైజు ఉంటాయి. దానివల్ల మనం తీసుకుని ఓపెన్ చేసినప్పుడే పక్కన పెట్టుకుంటే ఈజీగా బిగించేసుకోవడం, ఫిట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. డౌట్ పడిన అవసరం లేదు. చూడండి, రింగ్ అనేది అలాగా అంటే ఇప్పుడు నేను పట్టుకుని రింగ్ నొక్కినాను కదా, అది ఏంటంటే మాకు ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది. దాని పరంగా డిస్ప్లే మీద టచ్ అవ్వకుండా రింగ్ లాక్ చేస్తాం. మీరు ఏంటంటే నేను నొక్కినట్టు డిస్ప్లే మీరు రింగ్ చుట్టూ లాక్ చేశారంటే డిస్ప్లే అంటే పగిలిపోయే అవకాశం ఉంటుంది. ఆ పట్టుకునే విధానం కొంచెం డిస్ప్లే మీద పట్టుకోకుండా జస్ట్ ఓన్లీ రింగ్ మీదే అలా బేస్ అయ్యేలాగా లాక్ చేయాలి ఓన్లీ రింగ్ని. అది రబ్బర్లు ఎందుకు వేస్తానంటే అందాక కొంచెం స్క్రూ ఫిట్ చేసేంత వరకు కూడా కొంచెం కాంబో కొంచెం గమ్ము అంటూ ఉంటుంది కదా అని. కాంబో పెట్టి అలా కింద పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే కిందన స్క్రూలు కానీ ఏమి ఉండకూడదు. స్క్రూ ఉందనుకోండి, మనం ఎప్పుడైనా పెట్టి అలా బిగించినప్పుడు ఆ స్క్రూ ఆ డిస్ప్లేలో గుచ్చుకుందంటే వెంటనే డిస్ప్లే పగిలిపోతుంది అన్నమాట. డిస్ప్లే అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది. అది ఫ్రేమ్లో ఉన్నంత సేపే దాని సేఫ్టీ. కొంచెం ఏదైనా గ్లాస్ తగిలినా, కింద తగిలినా, లేకపోతే స్క్రూ తగిలినా వెంటనే పగిలిపోతుంది అన్నమాట.
బ్యాక్ సైడ్ డోర్ అదే ఫిట్ చేయడానికి అంచు మాత్రమే నీట్గా గమ్ము వేసుకుని డోర్ అంటించుకుంటే సరిపోతుంది. అది కెమెరామే గట్రా గమ్ పడకుండా చూసుకోవాలి. అది కెమెరా గ్లాస్ మార్చేమాట. కెమెరా గ్లాస్ కొంచెం డోర్ అది మార్చాలంటే కస్టమర్ కొంచెం కాస్ట్ ఎక్కువైపోతుందని వద్దన్నారు. నాకు ఒరిజినల్ డోరే కావాలా అంటే ఒరిజినల్ లేవు బయట. ఇది వచ్చేసి పగిలిపోయినా పర్లేదు, స్టిక్కరింగ్ చేయించేసుకుంటాను, ఒరిజినల్ సరిపోద్ది అంటే అలా వదిలేసామన్నమాట. ఓన్లీ కెమెరా గ్లాస్ ఒకటి కాంబో ఒకటే మార్చాం. టచ్ అంతా స్పీడ్గానే పనిచేస్తుంది ఫోన్. ఇది వచ్చేసి IQ007 5G మోడల్. ఓకే, మొబైల్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది.